నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ప్రపంచం అంతటా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఈసారి పెద్ద ఎత్తున అయితే జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి కొండా సురేఖ గారు అయితే ప్రతి ఒక్క చర్చికి వెళ్ళి కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లో అయితే పాల్గొనడం జరిగింది. ఒక్కసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సంబరాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ గారు అయితే ప్రతి ఒక్క చర్చిని అయితే తిరగడం జరుగుతుంది. ఒకసారి వాడుతూ మాడదాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉంది? అంత క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభు కానీ మా భగవంతుడికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒక పెద్ద వేడుక. మరి యేసుప్రభు ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకు ప్రపంచ శాంతి నెలకొల్పబడుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయట సమాజంలో జరుగుతున్నవి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈవెన్ సాయిబాబా గారు కూడా అదే చెప్పారు. సేమ్ ఇద్దరి మనస్తత్వాలు ఒకటి. ఆయన కూడా పరుల కష్టాలను తీసుకొని వాళ్ళకి పాప విమోచనం చేశాడు. అదేవిధంగా క్రీస్తు కూడా అందరి కష్టాలు తను మోసి తను శిల్వ రూపం వేయించుకొని వీళ్ళ కష్టాలను పొడగొట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి సమాజం నడపడానికి ఉపయోగపడేటివి. దాన్ని అందరం కూడా మనం మన భవిష్యత్తు తరాలకు అందించాలని నా యొక్క కోరిక. మనం సొసైటీ హ్యాపీగా ఉండాలనేది, శాంతంగా ఉండాలనేది. మేడం ఈ సందర్భంగా క్రైస్తవులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు సంబరాలు జరుపుకోవాలి. యేసుప్రభు దీవెనలు మీకు ఉండాలి, మీ పిల్లలకు ఉండాలి. ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో మీరు కలకాలం సుఖంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో మన వరంగల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిలలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్న శుభ సందర్భంలో సెంటరీ ట్రినిటీ బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో. సో మరి విన్నారు కదా, ప్రతి ఒక్క చోటుకెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటే కూడా చెప్తున్నారు. ఇదే విధంగా ఈసారి కాదు ప్రతిసారి కూడా క్రిస్మస్ సంబరాల్లో అయితే మేము పాల్గొంటాము, మరి క్రైస్తవులకు కూడా ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామంటూ కూడా మంత్రి కొండా సురేఖ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.